కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏంటి భయ్యా, మీరు కూడా టీజర్ చూసారా? అదిరిపోయింది కదా. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ అయితే ఖరారు చేసేసారు భయ్యా. ఈ సినిమా టీజర్ ని ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, తమిళ వర్షన్ లో సూర్య, హిందీ వర్షన్ లో రణవీర్ కపూర్ అయితే వాయిస్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతులతో టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. ఈ కింగ్డమ్ సినిమాకు దేవరకొండ ప్రాణం పెట్టేశాడని చెప్పాలి భయ్యా. సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లడానికి తన వైపు నుంచి 100% అయితే కష్టపడ్డాడు. విజయ్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందంటే దేశవ్యాప్తంగా సినీ చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తారు. ఈ కింగ్డమ్ సినిమా టీజర్ కూడా వస్తుందని చెప్పినప్పటి నుంచి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా చాలా మంది అయితే వెయిట్ చేశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ అయితే కట్టిపడేసింది భయ్యా. జెర్సీ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త లుక్ అయితే చూపించేశారు. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ధ్ అయితే సంగీతం అందిస్తూ ఉన్నాడు. టీజర్ లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు, దానిని అనిరుద్ధ్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాడు. ఇకపోతే ఈ సినిమాకు జాన్ గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితీరుతో సినిమాను మరింత అందంగా అయితే చూపించబోతున్నారు. ఈ కింగ్డమ్ మూవీని ప్రపంచవ్యాప్తంగా మే 30 తేదీ అయితే రిలీజ్ చేయబోతున్నారు భయ్యా. సో ఇది గైస్, మరి విజయ్ దేవరకొండ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.